ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. సో యాక్చువల్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా అయిపోయింది. ఉమెన్ ఉండేది ఎక్కువగా యాక్చువల్లీ ఫస్ట్లో అయితే. ఇప్పుడు కిడ్స్ మెన్ని కూడా ఒక మూవీలోనో ఎందులోనో నేను చూశాను, మెన్ని కూడా దే ఆర్ కిడ్నాపింగ్ అండ్ ప్లేసింగ్ అవుట్ ఎక్కడెక్కడో పంపించేసి అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? ఇది అవేర్నెస్ లేక, లేదంటే సర్టన్ ఏమైనా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోక ఎందుకు జరుగుతుంది అంటారు అసలు? హౌ దే కెన్ బి? సో ట్రాఫికింగ్ జనరల్ గా అవడానికి రూట్ కాజ్ ఏంటంటే అండి, ఇట్ ఈస్ అబౌట్ ది సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విమెన్కి తీసుకుంటే ట్రాఫికింగ్ ఇంతకు ముందు అన్నట్టు మీరు అన్నట్టు విమెన్కి ట్రాఫికింగ్ ఎక్కువ ఉండేది. సో జనరల్లీ ఏంటంటే విమెన్ని వాళ్ళు క్యాప్చర్ చేసి లేకపోతే ఫోర్స్ఫుల్లీ దే మేక్ దెమ్ టు గెట్ ఇన్ టు దిస్ ట్రేడ్ బిజినెస్, ఫ్లెష్ ట్రేడ్ బిజినెస్. సో అలా ఏంటంటే వాళ్ళు చూపించి ఏంటంటే నువ్వు ఇందులోకి వస్తే నేను చాలా మంది ఏంటంటే విమెన్కి దే ఆర్ హోమ్లెస్ అనమాట. వాళ్ళు టార్గెట్ చేసే పీపుల్ ఎలా ఉంటారంటే, హోమ్లెస్ అనుకోండి సపోజ్, వాళ్ళకి నీకు ఉండడానికి ఒక ఇల్లు ఇస్తా, కానీ దిస్ ఇస్ వాట్ యూఆర్ సపోజ్ టు డూ. నీకు ఫుడ్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, నీకు ఖర్చులు కూడా ఏమన్నా కావాలంటే ఖర్చులకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పేసి. సో దాట్ వే ఏంటంటే ఒక హోమ్లెస్కి సడన్లీ ఒక హోప్ ఆఫ్ గివింగ్ అ హోమ్ అండ్ షెల్టర్, ఎస్పెషలీ విత్ ఫుడ్ అనేసరికి ఇన్ అ వే యాక్సెప్ట్ చేసేస్తారు. బికాజ్ నాకు అన్నీ వచ్చేస్తున్నాయి, ఉండడానికి ఇల్లు ఇస్తున్నారు, తినడానికి తిండిస్తున్నారు, డబ్బులు కూడా ఎంతో కొంత ఇస్తా అంటున్నారు అనేసి దట్ ఈస్ హావ్ కొందరిని మొబిలైజ్ చేసుకుంటారు వాళ్ళు. మరికొందరు ఎలా ఉంటారంటే ఈజీ మనీకి అంటే వాళ్ళు టార్గెట్ చేస్తారన్నమాట. ఇట్లా సమ్ విమెన్ ఏంటంటే దే వాంట్ టు బికమ్ రిచ్ ఇన్ నో టైమ్, చాలా తొందరగా ఐ వాంట్ టు బికమ్ రిచ్ అనేసి. సో అలాంటి వాళ్ళకి అలాంటి ఆశలు చూపిస్తారనమాట. లైక్ నువ్వు ఇలా ఇది నువ్వు ట్రాఫిక్ వస్తే కనుక, ప్రాస్టిట్యూషన్ కనుక వస్తే యూ విల్ గెట్ రిచ్ ఇన్ నో టైమ్ అనేసి అలాంటిది చెప్పి. మీకు తెలుసా ఇందులో కొందరు విమెన్ ఎలా వాడుకుంటారంటే దే గివ్ ఇమోషనల్ సపోర్ట్. ఫర్గెట్ అబౌట్ ఇది మన ఇల్లు ఇవన్నీ పక్కన పెట్టండి, డబ్బులు ఇవన్నీ కాదు, నేను నీకు ఇమోషనల్ సపోర్ట్ ఇస్తా అంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి ఆ అమ్మాయిని డీప్లీ ఇన్ లవ్ అయిపోయిన తర్వాత దే విల్ స్లోలీ స్టార్ట్ పుట్టింగ్ హర్ ఇంటూ ప్రాస్టిట్యూషన్. దిస్ ఇస్ అనదర్ వే. సో ఇలా ఏంటంటే ప్రాస్టిట్యూషన్ లోకి తీసుకురావడానికి ఇంతకు ముందు విమెన్ ని తీసుకొచ్చేవారు. అండ్ దిస్ ఇస్ ఆల్సో హ్యాపెనింగ్ ఉమెన్ కి విమెనే కాదు, ఉమెన్ కి మెన్నే కాదు, విమెన్ కూడా తీసుకెళ్తుంది. మీరు అన్నట్టు ఇమోషనల్ గా దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ దే స్లోలీ గెటింగ్ ఇంటూ దిస్ ప్రాస్టిట్యూషన్. లైక్ స్పెషల్లీ మనకి ఢిల్లీలో చాలా ఎక్కువ చూస్తుంటాం మనం. మెన్ కి డిమాండ్ నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ, నౌ వి గెట్ టు సీ ఆల్మోస్ట్ ఆల్ ది డెవలప్డ్ సిటీస్ లో చూసుకుంటే ఈవెన్ మెన్ కి కూడా ట్రాఫికింగ్ అవుతుంది. లైక్ దిస్ ఇస్ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్ అండి. ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ హ్యాపెనింగ్ హియర్. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియన్స్ ని మోస్ట్ ఆఫ్ ది ఫారినర్స్ దే ఫ్యాంటసైజ్ బికాస్ ఆఫ్ ది కలర్ ఆర్ బికాస్ ఆఫ్ ది ఫీచర్స్. ఏంటంటే మోస్ట్లీ ఫ్యాంటసైజ్ చేస్తుంటారు అన్నమాట విమెన్ ని, ఎస్పెషలీ మన సౌత్ విమెన్ ని కానివ్వండి, లేకపోతే ఇండియన్ డస్కీ స్కిన్ అంటారు. సో డస్కీ స్కిన్ ని వాళ్ళు ఫ్యాంటసైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు డాలర్స్ లో పే చేస్తారు ఇంకా చెప్పాలంటే. సో దాట్ వే ఏంటంటే ఇట్స్ యాక్చువల్లీ గ్లోబల్ థింగ్, గ్లోబల్ ఫినామినన్ ఇది. సో దాట్ ఈస్ వన్ థింగ్. విమెన్కి కూడా ఇంతకుముందు ఏంటి అని అంటే లైక్ విమెన్ వాజ్ సప్రెస్డ్ అండ్ ఆల్, బట్ నౌ దే హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెన్స్ అండ్ లిబర్టీ. నేను చూస్తూ ఉంటాను మోస్ట్ ఆఫ్ ది స్పిన్స్టర్స్ పార్టీలో, లైక్ బ్యాచులరేట్ పార్టీ అండ్ ఆల్, ఐ గెట్ టు సీ like they call up men for that, పెళ్ళికి ముందు one last time అన్నట్టు, like having the independence. So అలా వీళ్ళ మెన్ని కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సర్ప్రైజింగ్లీ కిడ్స్, ఈవెన్ కిడ్స్ అండి, లైక్ అండర్ ఏజ్డ్, లైక్ 15 years 12 years, ఈ కిడ్స్ ని కూడా ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. అగైన్ బికాస్ there is a demand for it. There is a demand for it, like not only girl kid, boy kid kuda they are facing it. అసలు ఫ్యాంటసీస్ కి లిమిట్ లేదండి. అండ్ ఆ ఫ్యాంటసీస్ ని తీర్చడానికి వీళ్ళందరూ ఉన్నారు, ఈ ట్రాఫికర్స్ అందరూ ఉన్నారు. సో దాట్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటుంది మోస్ట్లీ. సో ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్ ఉందండి చెప్పాలి. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ స్టేట్ లో ఉంది. దీన్ని అరికట్టాలి అని అంటే ది ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్, as a society we have to take responsibility and we have to take it collectively.
సో ఎవరైనా హోమ్లెస్ ఉన్నారు అని అంటే ఇప్పుడు వాళ్ళ నీడ్స్ కోసం వాళ్ళు వెళ్తున్నారు. హోమ్లెస్ ఉన్నారు ఎవరన్నా అంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటట్టు ఉండాలి. అండ్ ఈ కిడ్స్ ట్రాఫికింగ్ అనేది మోస్ట్లీ త్రూ కిడ్నాప్స్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మన లా సిస్టమ్ ఇంకా గట్టిగా ఉండి అండ్ పేరెంట్స్ కూడా దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండి. అండ్ టెక్నాలజీ ఇంక్రీజ్ అయింది, యునో లొకేషన్ ట్రాకింగ్ ఇవన్నీ కూడా ఈజీ ఉంటుంది. సో వాట్ ఐ సే ఇస్ లైక్ మేక్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, యూ బీ కేర్ఫుల్ విత్ కిడ్స్ని జనరల్గా ఎలా ఇచ్చేస్తారంటే ఇక్కడ ఇచ్చేసారంటే కనుక కిడ్నాప్ చేశారంటే ఇమ్మీడియట్లీ దే టేక్ ఇట్ టు సమ్ అదర్ లొకేషన్ ఆల్ టుగెదర్. ఇప్పుడు మనం ఏంటి లోకల్ పోలీస్కి కంప్లైంట్ చేస్తున్నాం, ఇక్కడ సర్చ్ అవుతూ ఉంటుంది, విత్ ఇన్ ఇది సర్చ్ అవుతుంది, బట్ దే టేక్ ఇట్ టు డిఫరెంట్ స్టేట్ ఆర్ డిఫరెంట్ కంట్రీ ఆల్ టుగెదర్. ఎస్. సో ఇవన్నీ కూడా అరికట్టాలి అని అంటే కలెక్టివ్లీ మనం తీసుకోవాలండి. పేరెంట్స్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, సొసైటీ రెస్పాన్సిబుల్ ఉండాలి, కావాల్సిన ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసి. అండ్ వన్ సాడ్ స్టేట్ ఏంటంటే తెలుసో తెలియక ప్రాస్టిట్యూషన్కి వెళ్ళి వాళ్ళు బయటికి రావాలి అని అంటే వాళ్ళు బయటికి రానివ్వరు. సో దేర్ షుడ్ ఆల్సో బీ ఎ సిస్టమ్ వేర్ అలాంటి పీపుల్ హూ వాంట్ టు యాక్చువల్లీ కమ్ అవుట్, నిజంగా నేను బయటికి రావాలనుకుంటున్నాను, సపోజ్ ఐఎమ్ ఇన్ టు ఇట్, నేను బయటికి రావాలనుకుంటున్నాను, బట్ ఐ హ్యావ్ నో ఆప్షన్, నాకు తెలియదు ఎట్లా రావాలి అనేసి. సో అలాంటి అవేర్నెస్ కూడా గవర్నమెంట్ క్రియేట్ చేస్తే దట్ యునో ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్, నువ్వు బయటికి రావాలి అంటే మేబీ దిస్ ఇస్ ద టోల్ ఫ్రీ నెంబర్ ఆర్ దిస్ ఇస్ ది అప్రోచ్ ఫర్ ఇట్ అనేసి. ఇప్పుడు ఎన్నో చేస్తూ ఉంటారు, అడ్వర్టైజింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ని ఎలా అరికట్టాలి అనేసి. అలానే దీన్ని కూడా ఒక యునో ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. సో దీన్ని కూడా అలాంటి ఏదైనా అడ్వర్టైజింగ్ చేసి ఒక ఛానల్ ఫర్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ప్రాపర్గా అందరికీ తెలిస్తే ఐఎమ్ ష్యూర్ లాట్ ఆఫ్ పీపుల్ కెన్ బి రెస్క్యూడ్ అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.